కోసం ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు అనేది ఒక నిర్దిష్ట రుసుము ఇచ్చి దాన్ని కట్టుకుని చేస్తూ వచ్చాము. సో మన గ్రామంలో ఇంకా అలా మేము జాయిన్ అయిన 1 year కాలంలో ఫస్ట్ నుండి చేయగా ఇంకా 59 అనేవి మిగిలినాయి. ఆ 59లో మళ్ళీ కొన్ని గ్రామ కంటాలు అంటే ఎక్స్టెండ్ గ్రామ కంటాలు ఉన్నాయి. లేకపోతే ఇంకా రైతులు ఇప్పుడు దాకా కొంతమంది 1B తీసుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి మా పొలం కనబట్టలేదని చెప్తే ఎవరైతే రైతులు పడ్డారో ఆ ఇద్దరు జాయింట్ ఫండ్ రైతులని వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లని పరిశీలించి ఆ జాయింట్ ఎల్పీఎంలు అనేవి మనం విడదీసి ఎవరి దాని పాస్బుక్లు వచ్చేలాగా చేస్తున్నాం అనమాట. సో ఇంకా ఎవరైనా మిగిలిపోతే కనుక డిసెంబర్ దాకా మాత్రమే మనకి ఆ 50 రూపీస్ రుసుము అయితే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ 50 రూపాయల చలానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఇంకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి తెలియచెప్పండి. ఆల్రెడీ మా ద్వారా న్యూస్ ప్రింట్కి ఇచ్చారు, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఇచ్చింది. సో ఇంకెవరైనా చేసుకోకపోతే మటుకి మన గ్రామంలో 59 మహా అయితే ఇంకో 10 మంది జాయింట్ ఎల్పీలు మాత్రం ఇంకా సరిదిద్దాల్సి ఉన్నాయి అనమాట. దాని గురించి గ్రామ సభని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకేదన్నా మీకు ఈ పొలాల విషయంలో కానీ ఏమైనా ఉంటే కనుక మీ డాక్యుమెంట్లు పాస్బుక్లు తెచ్చి ఆఫీస్ దగ్గర అందచేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.